నమస్తే anime whips and manga guys. Welcome back to another video of Anime Explainer Zoro. ఇది వచ్చేసి పార్ట్ 5 ఆఫ్ కగురబాచి ఎక్స్ప్లెనేషన్. ఒక చిన్న క్వశ్చన్, వేదాంతు అనే వ్యూవర్ ఉన్నాడు మనకు. తనేమో ఈ మధ్య కామెంట్ చేయట్లా, ఉన్నాడా లేదా తెలియట్లేదు. సో ఉన్నాడా లేదా అని కాదు, ఎందుకు కామెంట్స్ పెట్టట్లేదు అని డౌట్ వచ్చింది. అసలు నేను కగురబాచి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టిందే ఆ బ్రో కోసం. సో తను రావట్లేదు. సర్లే, లేటే లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో నేనైతే చాప్టర్ 5ని నేను ఆపిన దగ్గర నుండి చెప్తున్నాను. చార్ వచ్చేసి చెప్తూ ఉంటుంది అనమాట చీరోకి, నన్ను క్యాప్చర్ చేశారు అని. అప్పుడు అడుగుతాడు, నేను ఎందుకు క్యాప్చర్ చేశాడు అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగిన క్వశ్చన్కి చార్ వచ్చేసి ఆన్సర్ చెప్పదు. నీకు చెప్పాలని లేదా, నేను నా లైఫ్ రిస్క్ చేసి మరి నేను కాపాడుతున్నాను, నువ్వు కనీసం ఎందుకు నీ వెనకాల వాడు పడుతున్నాడని చెప్పచ్చు కదా అని చెప్పి చీరో అంటాడు. సో చార్ వచ్చేసి అదే గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటుంది సార్సరర్ చెప్పిన మాటలని. అప్పుడే చీరో అడుగుతాడనమాట, నీకేం తినాలనుంది అని. నాకు చపాతీ తినాలనుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు కట్ చేస్తే సార్సరర్ వచ్చేసి, నేను ఆడున్నాను, ఇదేంది నేను నా సార్సరీ వాడలేకపోతానా అని చెప్పి అడుగుతాడనమాట. షీబా బంధించుంటాడు, అంకుల్ షీబా. షీబా వచ్చేసి సార్సరర్కి చెప్తాడు, నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి అని చెప్పి చెప్తాడు. షీబా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నీకు ఎన్చాంటెడ్ బ్లేడ్ ఎక్కడుందో తెలుసు కదా అని చెప్పి అడుగుతాడు. ఏం ఎన్చాంటెడ్ బ్లేడు అనే లోపల వాడి కాలు రక్తం వచ్చేలా షీబా టార్చర్ చేస్తుంటాడు అనమాట, కాలుతో తొక్కి. వాడు కాలు తొక్కేది చూసి, నువ్వు దానికంటే కొంచెం బెటర్గానే చేయొచ్చు, నాకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు అని చెప్పి అంటాడనమాట. అదంతా కాదు, నీకేం తెలుసో మూసుకొని చెప్పరా అని చెప్పి షీబా అడుగుతాడు. అది ఏంది అంటే, ఫ్లోర్ మొత్తం ఇరిగిపోతుంది, అలా తొక్కుతాడనమాట వాడి కాలు. టార్చర్ మెథడ్స్. పాపం కాదులే, కత్తులన్నీ ఎత్తుకుపోతుంటారు వాళ్ళు. అరే నేను నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా, పిల్లని రా అని చెప్పి సార్సరర్ అడుగుతాడు. అదంతా కాదు, ఎన్చాంటెడ్ బ్లేడ్ ఏడుందో చెప్పు బే అని చెప్పి షీబా అంటాడు. సార్సరర్, నేను చెప్తే ఇద్దరం చస్తాంరా నాయనా అంటాడు. నా వెనకాల ఉండే పవరు నువ్వు ఊహించగలిగినంటే గ్రేటర్ది అని చెప్పి చెప్తాడనమాట సార్సరర్. ఇప్పుడు కట్ చేస్తే చీరో వచ్చేసి ఆ చిన్నపిల్లకి చపాతీలు తినిపిస్తూ ఉంటాడు. చపాతీ కాదులేండి, శాండ్విచ్. లాస్ట్ టైం కూడా నేను కావాలని బిర్యానీ అని మార్చాను, జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి. సో కంటిన్యూ చేద్దాం. ఆ అమ్మాయి తింటూ ఉంటుంది. అప్పుడు చీర చెప్తాడనమాట, మొత్తం పడేసుకోకుండా తిను అని చెప్పి చీర చెప్తాడు. ఈ ఫైనల్ ఏదో బాగుందే అని చెప్పి అమ్మాయి అంటుంది. ఓ, నువ్వు డెజర్ట్ని ఫైనల్ అంటావా అని చెప్పి చీర అడుగుతాడు. సో డెజర్ట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఊరికే చెప్తున్నాను అనమాట. అంటే లాస్ట్లో తినేది. డెజర్ట్ అంటే లాస్ట్లో కేక్ కానీ ఐస్ క్రీమ్ కానీ దాన్ని డెజర్ట్ అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతి మీల్లో ఒక ప్రాపర్ డెజర్ట్ ఉండాలి అని చెప్పి చార్ చెప్తూ ఉంటుంది. నువ్వు పడేసుకోకుండా తిను అని చెప్పి చీరో చెప్తాడు. సో చీరో ఇంకా చార్ ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేసి ఇంకోటి దగ్గరికి వస్తాం. వాడు ఒకడిని రాడ్కి కట్టేసి, రాడ్ అంటే ఒక పైన స్తంభం లాంటి దానికి కట్టేసి అడుగుతూ ఉంటాడనమాట. 6 బ్లేడ్లే కదా ఉండేది, వాడి ఆ పిల్లకాయ దగ్గర ఉన్నాయి ఏంది అని చెప్పి అడిగి, ఇదేదో చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఎందుకు డారుమా ఓడిపోయాడు అని చెప్పి ఈ క్యారెక్టర్ అడుగుతాడు. నేను అసలు గోల్డ్ ఫిష్ ఎన్చాంటెడ్ బ్లేడ్ అనేది ఎప్పుడు వినలేదు. ఇవన్నీ చాలా మంచి ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. అయినా కానీ థ్యాంక్స్ ఫర్ ద రిపోర్ట్ అని చెప్పి ఆ క్యారెక్టర్ చెప్తాడు. ఎవరికి? టార్చర్ చేసే అతనికి. సారీ టార్చర్ చేసే అతనికి కాదు, టార్చర్ చేయించుకున్న అతనికి. ఒకడిని కట్టేసి ఉంటారు కదా, వాడికి చెప్తుంటాడు అనమాట ఇదంతా. వాడిని భయంకరంగా టార్చర్ చేసి ఉంటాడు. వాడు అడుక్కుంటుంటాడు అనమాట, నన్ను చంపేరా బాబు అని చెప్పి. ఆ డారుమా మొహోడు
అంత చేస్తే అంతా ఓడిపోతుంటే నువ్వు గమ్మున కూర్చోన్నావా అని చెప్పి అడుగుతాడనమాట మళ్ళీ. అలాగే నువ్వు వాడికి కనీసం చిన్న విషయం కూడా చేయకుండా నా దగ్గరికి వచ్చి ఆ పిల్లని తీసుకురాలేదని చెప్పే నీకు అంతరా ధైర్యం అని చెప్పి చెప్తాడనమాట. కట్ చేస్తే మళ్ళీ కార్లో చీరో ఇంకా చార్ మాట్లాడుకుంటూ ఉంటారు. చీరో అడుగుతాడనమాట, నువ్వు సాటిస్ఫై అయ్యావా అని. ఓకే అవును అని చెప్తాది సారీ. అప్పుడు మళ్ళీ చార్ చెప్తుంది అనమాట, మా అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది లివ్ ఎ హ్యాపీ లైఫ్ అని చెప్పింది మా అమ్మ అని చెప్పి చార్ చెప్తూ ఉంటుంది. నేనున్న దగ్గర ఒట్టి చీకటి ఉంటుంది, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి చార్ చెప్తూ ఉంటుంది. అంతలోపల షీబా చీరోకి ఫోన్ చేస్తాడు, నా దగ్గర మన నెక్స్ట్ టార్గెట్ రెడీగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. వాడే గెనీచి సోజో. ఇందాక ఒకడు పూల్లో కూర్చొని టార్చర్ చేస్తున్నాడు ఒకడిని అని చెప్పా కదా, వాడే గెనీచి సోజో. వాడు అతిపెద్ద వెపన్స్ డీలర్, వాడే జపాన్ని కంట్రోల్ చేస్తాడు, వాడు సముద్రంలో సొరచేపలాంటోడు అని చెప్పి షీబా చెప్తుంటాడు. షీబాకి వాడు చెప్తూ ఉంటాడనమాట, వాడే చార్ దగ్గర ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్సరర్. ఎందుకు అంటే వాడు 2 కాళ్ళు గయా, 2 లెగ్ పీసులు అయిపోయి ఉంటాయి, వాడి దగ్గరే ఆ క్లౌడ్స్ వాడు ఉంటుంది అని చెప్పి కూడా చెప్తారనమాట. మళ్ళీ కట్ చేస్తే కార్ దగ్గరికి వచ్చాము, సిగ్నల్ పడుతుంది అనమాట. వాళ్ళు ట్రాఫిక్లో ఉంటారు, సిగ్నల్ పడుతుంది, గ్రీన్ పడినా సరే ఎవరు కదలరు. ఆ సార్సరర్ చెప్పేదాని ప్రకారం అయితే వాడి దగ్గరే ఆ ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉంది అని చెప్పి చీరోకి చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఎలాగో హిషాకుకి కనెక్ట్ అయ్యి ఉన్నారు అని కూడా చెప్తాడు. అంతలోపల ఇక్కడ టైర్ రివ్ అవుతూ ఉంటుంది, ఒక మ్యాజికల్ ప్యాటర్న్ లాంటిది ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ ప్యాటర్న్లో నుండి ఒక చెయ్యి బయటకు వస్తుంది. అది చూసుకోకుండా ఇంకా చీరో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. చీరోతో షీబా చెప్తూ ఉంటాడనమాట, నేను ఇంకొంచెం ఇన్ఫో లాగుతాను, దాని తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడు. షాప్లో కలుద్దాము, హినా గొంతు బాలేదు ఫ్రెండ్స్, ఓకేనా, హినాతో మళ్ళీ మాట్లాడదాము కేసు గురించి, తనని కూడా కేసులోకి తెద్దాము అని చెప్పి చెప్తా ఉంటాడనమాట. అప్పుడే సుకునాలాగా కనిపించేవాడు, నో అఫెన్స్ సుకునాకున్నట్టు 4 చేతులు కాకుండా 30 చేతులు 30 ముఖాలు ఉన్నవాడు బయటకు వస్తాడనమాట. అప్పుడే వాడు చెప్తాడు, అదిగో అక్కడున్నాడు పిల్ల అని చెప్పి చెప్తాడు. నాకు దొరికావురా అని చెప్పి చీరో అనుకుంటాడు. సో ఎండ్ ఆఫ్ చాప్టర్ 5. చాప్టర్ 6 స్టార్ట్ చేద్దాం. ఇలాంటి పనులు చేయడానికి ఈ పనికి మాలిన వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి చీరో అంటాడు. చార్ కార్లు బయట పెట్టలేదు, కార్ బయటికి అయితే అస్సలు రాలేదు, వాళ్ళైతే చూసుండరు చార్ని అని చెప్పి చీరో అనుకుంటూ ఉంటాడు. వాడంత లోపల 10 మందిలా విడిపోతాడు. అందరూ కారులో నుండి కారులో వాళ్ళే ఉంటారు, చుట్టూ కార్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉండేదంతా సార్సరర్సే. సార్సరర్స్ కాదు, సార్సరర్స్ రూపాలు అనమాట. వాడు 10 మందిలా మారిపోతాడు అన్నాడు కదా, అందరినీ పటాపట నరుక్కుంటూ వస్తాడనమాట చీరో. నువ్వు అనుకుంటున్నావు కదా మీ ఇద్దరు ఎలా నాకు తెలుసు, మీ ఇద్దరు బాగా ఫేమస్ అయిపోయారు అని చెప్పి ఆ సార్సరర్ చెప్తాడు. నీ దగ్గర ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉంది కదా అని చెప్పి కూడా అంటాడు. సోజో అనే ఒక వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు, ఇందాక చెప్పే కదా సోజో అని. వాడు ఏం చెప్పాడు అంటే, ఒక స్కార్ ఉన్న పిల్లోడు ఎన్చాంటెడ్ బ్లేడ్ కూడా ఉంది, ఇంకో చిన్నపిల్లని కాపాడుతున్నాడు అని చెప్పాడు అని మాకు చెప్తాడు. ఆ కత్తికి పిల్లకి ప్రైజ్ వాడే పే చేస్తాడు అని కూడా చెప్పుంటాడు అనమాట. అంతలోపల షినా వచ్చేసి కెఫేలో కూర్చొని ఎత్తరా ఫోనే ఎత్తరా చీరో అని చెప్పి అనుకుంటా ఉంటుంది అనమాట. చీరో వెనకాల జపాన్లో టోక్యోలో ఉండే ప్రతి సార్సరరు పడతాడు అని చెప్పి హినా అనుకుంటూ ఉంటుంది. అంతలోపల చీరో చార్ని పట్టుకొని టపా ఎగురుకుంటూ పోతూ ఉంటాడనమాట. అంటే ఫ్లై కాదు, జంప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. అంతలోపల సార్సరర్ 10 ఫార్మ్స్ పడుతూ ఉంటాయి వాడు వెనకాల. ఇప్పుడు చీరో అటాక్ చేస్తే వాళ్ళు 10 మంది చాప్ అయిపోతారు.
వాళ్ళు చాప్ అయిపోయినా సరే వాళ్ళు చావరు అని చెప్పి చీరోకి కూడా తెలుసు. ఎందుకు అంటే వాళ్ళు మట్టితో ఏమైనా చేశారా, నేను ఎంత కోసినా వాళ్ళు చావట్లేదు అని చెప్పి చీరో అనుకుంటాడు. వాళ్ళని మట్టి బొమ్మల్లాగా హ్యూమన్స్ లాగా మట్టి బొమ్మల్లాగా ఫామ్ చేసినట్టున్నారు అని చెప్పి చీరో అనుకుంటూ ఇంత లోపల ఆ మట్టి బొమ్మలు అంటున్నా ఆ సార్సరర్ ఫామ్స్ వచ్చేసి ఎంచాంటెడ్ బ్లేడ్ చాలా పవర్ఫుల్, దానికి నరకం యొక్క శక్తి భూమి మీదే ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటికి అంత పవర్ ఉన్నా సరే నువ్వు ఇంకా ఎమ్మచ్చేవారు అనుకుంటా, స్ట్రెస్ అవ్వకురా బచ్చా అని చెప్పి వాడని ఇంకో మాట కూడా అంటాడనమాట. అన్ని ఆరు స్వాడ్స్కి అంత మంచి పవర్స్ ఉండవు అని చెప్పి చెప్తాడనమాట. ఎవరు? ఆ సార్సరర్ కాదు, సార్సరర్ క్లోన్స్. అప్పుడు వాళ్ళని స్లైస్ చేస్తూ ఉంటే చీర ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను ఆ పనికిమాలని చంపితే కదా కానీ ఇవి చావు అని చెప్పి చీరో అనుకుంటాడు. అప్పుడు చీరోకి పాస్ట్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. వాళ్ళ నాన్న చనిపోయింది, వాళ్ళ ఇల్లు కూలిపోయింది, అంతా ఒక్కసారిగా గుర్తొస్తుంది. చీరో ఎన్ని గంటలు అయ్యాయి అబ్బా అని చెప్పి అడుగుతాడు. 4 సెకండ్లు అయినాయిరా అని చెప్పి చెప్తారు. నువ్వు తనని కార్లో దాచిపెట్టాలని ట్రై చేసావు, నా సార్సరీ బ్రెయిన్ వేవ్స్ని ట్రాక్ చేయగలవురా అని చెప్పి చెప్తాడు. నువ్వు దాన్ని ఎక్కువ లాంగ్గా ఫీల్ అయ్యావు కదా అని చెప్పి చెప్తాడు. అంటే తను ఎన్ని గంటలు అయినాయి అని అడుగుతాడు కదా, 4 సెకండ్స్ అయినా ఎన్ని గంటలు అయినాయి అని చెప్పి అడుగుతాడు కదా, అలా అనమాట. బ్రెయిన్ వేవ్స్ని కంట్రోల్ చేయగలడు ఆ సార్సరర్. నేను ఇంకా వాళ్ళకి దగ్గరగా ఉన్నా అంటే వాళ్ళ బ్రెయిన్తో నేను ఇట్లా ఆడుకోవచ్చు, నేను వాళ్ళ పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు చేయొచ్చు అని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు సార్సరర్ వచ్చేసి ఆ చిన్నపిల్లని లేపి, ఈ చిన్నపిల్లే లాస్ట్ సర్వైవింగ్ క్యోనాగి అని చెప్తాడు. కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను కదా, ఒకసారి చూడరా. క్యోనాగి సరిగ్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటా. సో బ్యాక్ టు ద స్టోరీ. వచ్చేసి సార్సరర్ చీరోకి చెప్తాడనమాట, నువ్వు నిలబడలేకపోతున్నావు కదా, అది నార్మలే, నేను నీ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేశాను కదా, అలాగే ఉంటుంది అని చెప్పి సార్సరర్ చెప్తాడు. ఇప్పుడు ఆ క్లోన్స్లో ఒక అతను వచ్చేసి అడుగుతాడనమాట, నేను ఆ అమ్మాయిని తినేయొచ్చా అని. ఒరే అదంతా మూఢనమ్మకం రా, ఒక క్యోనాగిని తింటే ఇమ్మార్టల్ అయ్యేదంతా ఒక ప్యూర్ నాన్ సెన్స్ అంతే అని చెప్పి చెప్తాడు. నాన్ సెన్స్, రూమర్స్ అనేవి నిజం నుండే పుడతాయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ చిన్నపిల్ల కాలుని గట్టిగా పట్టుకుంటాడు. ఆ అమ్మాయి కాలు మీద బ్లిస్టర్స్ వచ్చేలా పట్టుకుంటాడనమాట. సో కట్ చేస్తే ఆ అమ్మాయికి తన బ్లడ్ని చూపించి, అంతా నీ బ్లడ్ వల్లే అని చెప్పి మాకు ఇది అవసరం పడుతుంది అని చెప్పి చీరో కత్తిని కూడా ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. అదంతా అవసరం లేదు, నేను ఫినిష్ చేస్తాను అని చెప్పి జీ అని పోతాడనమాట చీరో. నువ్వు కదలగలుగుతున్నావా అని చెప్పి ఆ సార్సరర్. సో ఫైట్ జరిగి ఆ మెయిన్ సార్సరర్ని వేసేస్తాడు. అప్పుడు అవి క్లే డాల్స్ లాంటివి అని చెప్పి చీరో చెప్తాడు కదా, అవన్నీ పెరిష్ అయిపోతాయి, అంటే మొత్తం అయిపోతాయి. ఇప్పుడు చీరో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, సారీ నా వల్ల నువ్వు అదంతా భరించాల్సి వచ్చింది అంటాడు. ఏం పర్లేదు అని అమ్మాయి చెప్తుంది. సో మ్యాటర్ ఏంటంటే క్యోనాగి వాళ్ళ బ్లడ్లో పవర్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ పవర్స్. సో నాకు ఇప్పుడు అర్థమైంది, నీ స్పెషల్ పవర్స్ కోసమే నీ వెనకాల పడుతున్నారు అని చెప్పి చీరో చెప్తాడు. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు కూడా హినావ్ ఎత్తరా ఫోనే ఎత్తరా అనుకుంటా ఉంటుంది. చీరో ఫోనే ఎత్తరా అని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఇప్పటితో చాప్టర్ 6 కంప్లీట్ అయిపోయింది. కామెడీగా లాంగ్ వీడియో పెడుతున్నా కదా ఈరోజు, 20 minutes లాంగ్ వీడియో. సో చాప్టర్ 7కి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్తూ ఉంటారనమాట మనకి, ఒక మనిషి సోజో అనే మనిషి ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ చిన్నపిల్ల కోసం కత్తి కోసం ఎంత అయినా పే చేస్తాడు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సో చీరో కార్ నెల్లు చూసేసరికి, అరే ఈ కార్ ఏంది బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది అనుకుంటాడు. ఇప్పుడు సోజో ఎంత ఇస్తాడబ్బా అని చెప్పి ఇంకోడు చీరోని అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే వాడు ఎంట్రీ ఇస్తాడనమాట. వాడు చెయ్యి నా తోడంత ఉంటుంది. వాడు ఎంట్రీ ఇచ్చి కత్తి తీయబోతుంటే చీరో అది అవసరం లేదులే అని చెప్పి చెప్తాడు. వాడు వచ్చేసి అది అవసరం లేదులే నేను పోతా అని చెప్పి వాడిని ఒక్క తన్ను తంతాడనమాట. గాల్లో ఎగురుతాడు.
ఆ బ్యాడ్జ్ నేను ఎక్కడ చూశాను అని చెప్పి అనుకుంటా ఉంటాడు ఆ మాన్స్టర్. మాన్స్టర్ కాదు. సో ఆ స్పీడ్ని చూసి ఎనిమి అనుకుంటా ఉంటాడు అనమాట, ఏరే నువ్వు సార్సరర్ వైకతే కాదురా, ఎవర్రా మీరంతా అని చెప్పి అనుకుంటా ఉంటాడు వాడు. అక్కడ ఇంకోడు కూడా వచ్చి ఉంటాడు అనమాట. వాడు అటాక్ చేస్తే చుయ్యి అని చెప్పి ఆ అటాక్ నువ్వేలతో పట్టుకొని భలే ఉన్నావురా అని చెప్పి గుద్దుతాడు. వాడు ఎగిరి ఇంకో దగ్గర పడతాడు అనమాట. ఇప్పుడు కట్ చేస్తే వాడిని ఒకడిని కొట్టేసరికి ఇంకోటి పారిపోతాడు. నాకు అవసరం లేదురా బాబు అని చెప్పి పారిపోతాడు. అప్పుడు వాడు అంటాడనమాట, ఎన్ని రోజులైంది నిన్ను చూసి చీరో అని చెప్పి అంటాడు. అక్కడ ఉండేది ఎవరు అని చెప్పి చార్ అడుగుతుంది. మిస్టర్ ఆజామి, చాలా రోజులైంది నిన్ను చూసి, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అంటాడు. థ్యాంక్ యూ చెప్పి మీ హ్యాండ్ ఓకేనా అని చెప్పి చీరో అడుగుతాడు. నేను నీకు ట్రబుల్స్ వచ్చింది చూసి వచ్చాను, ఇది నా అసైన్మెంట్ కాదు, నేను వెళ్తే బాగుంటుంది, ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాడు. సివిలియన్ సార్సరర్స్లో కాకుండా ఎవర్రా బాబు ఎక్కువసా ఇంకా కార్పొరేషన్ వాళ్ళతో పెట్టుకునేది అని చెప్పి, ఎక్కువసా కార్పొరేషన్ వాళ్ళతో ఎవర్రా పెట్టుకునేది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడే ఆజామి గురించి వస్తుందన్నమాట. తను కామునాబిలో ఒక మెంబరు అని చెప్పి చూపిస్తారు మనకి. అప్పుడు వాళ్ళు కేఫ్ దగ్గరకు వస్తే ఎలా ఉన్నావు హినా అని చెప్పి ఆజామి అడుగుతాడనమాట. అప్పుడు షీబా వచ్చి అడుగుతాడనమాట, నీకేం కావాలరా ఆజామి అని అడుగుతాడు అనమాట. ఏమి షీబా అని చెప్పి అంటాడు. వెల్కమ్ బ్యాక్ అని చెప్పి చెప్తాడు మిస్టర్ షీబా. అప్పుడు షినా అడుగుతుంది అనమాట, నువ్వు చార్ని కస్టడీలోకి తీసుకోవడానికే కదా వచ్చావు అని చెప్పి షినా అడుగుతుంది. ఇప్పుడు కట్ చేస్తే చెప్తూ ఉంటాడు అనమాట, నేను చేయగలిగితే బాగుండేది కానీ వార్ అయిపోయినప్పుడు నుండి అని చెప్పి ఆపుతాడు. కామునాబి వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తుంటారు, వాళ్ళ రోల్ మాత్రం మారలేదు, అదే ఎలిమినేషన్ అని చెప్పి చెప్తాడు. అప్పుడు షీబా అడుగుతాడనమాట, ఒరే నీ పని నేషన్కి థ్రెట్స్ని ఎలిమినేట్ చేయడం కదా, పర్సనల్ మ్యాటర్స్లో రావడం కాదు కదా అని చెప్పి షీబా అడుగుతాడు. మంచిదైంది నేను మానేసి అని చెప్పి షీబా అనుకుంటా ఉంటాడు. అలాగైతే నేను చీరోతో ఉండొచ్చా అని చెప్పి చార్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అప్పుడు ఆజామి వచ్చేసి చెప్తాడనమాట, ఆ హైయర్ అప్స్ని కలవాలనుకుంటున్నారు, సోజో ఎందుకు ఈ ఇద్దరు వెనకాల పడుతున్నారు, రీజన్ తెలుసుకోవాలని ఉంది అని చెప్పి హైయర్ అప్స్ మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి ఆజామి చెప్తాడు. వాళ్ళు మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవాలని ఉన్నారు అని చెప్పి ఆజామి చెప్తూ ఉంటాడు. చాలా కామునాబి లీడర్స్కి చీరో గురించి 7th ఎన్చాంటెడ్ బ్లేడ్ గురించి తెలీదు, కొంతమందికే తెలుసు, వాళ్ళు కూడా roku hiraకి హెల్ప్ చేస్తుంటారు అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ ఎన్చాంటెడ్ బ్లేడ్స్ని లార్జ్ క్వాంటిటీలో పెట్టుకోవడం అది కూడా ఒక థ్రెట్ టు నేషన్, నేను వాటిని కూడా పట్టుకోవాలి అని చెప్పి ఆజామి చెప్తాడు. ఈ పరిస్థితులను చూసి నేను కామునాబి వాళ్ళకి చెప్పలేదు అని చెప్పి చెప్తాడనమాట ఆజామి. కానీ నువ్వు మాత్రం ఆ బ్లేడ్ని పబ్లిక్లో వాడితే నేను గమ్మున అయితే ఉండలేను అని చెప్పి ఆజామి చెప్తాడు. నువ్వు అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతాను అని చెప్పావు కదా అని చెప్పి ఆజామి షీబాని అడుగుతాడు. నువ్వే కావాలంటే చూడు, చీరో ఇప్పుడు ఫైట్ చేయగలడు అని చెప్పి షీబా చెప్తాడు. తన ఎన్చాంటెడ్ బ్లేడ్ని వీల్డ్ చేయగలడు. వీల్డ్ అంటే వాడడం. తను అంటే దానికి అర్థం తన బాడీ ఇంకా మైండ్ కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పి ఆజామి చెప్తాడు. వాడు బాగానే ఉన్నాడు కానీ 3 ఏళ్లలో అయితే మాస్టర్ చేయలేం కదా దాన్ని అని చెప్పి ఆజామి అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆజామి చెప్తూ ఉంటాడు అనమాట, నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి చెప్తాడు. ఇది కాకుండా 1 month తర్వాత అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. బ్లాక్ మార్కెట్ సొరచేపలు అందరూ కలిసి ఒక పెద్ద ఆక్షన్ మొదలు పెడతారు అని చెప్పి చెప్తాడు. ఆ ఆక్షన్లో ఎన్చాంటెడ్ బ్లేడ్స్ 6 ఉంటాయి అని చెప్పంగానే చీరోకి కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే సోజో దగ్గర అనమాట, అంతా ప్లాన్ దగ్గర జరగాలి అంతే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇది మైండ్ వాయిస్ అనమాట చీరోది. సోజో, నేను ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న క్లౌడ్ గోగర్నే కాదు షినోచిని కూడా తెచ్చుకుంటాను అని చెప్పి, అది హిషాకు కనెక్షన్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కామునాబి వాళ్ళు సోజోని ఒక ఇయర్ ముందే
బ్లాక్ లిస్ట్లో పెట్టారు, అయినా కానీ వాడు బ్లాక్ మార్కెట్ కింద ఆపరేట్ చేయగలుగుతున్నాడు అని చెప్పి ఈ ఆజామి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అనుకుంటా ఉంటాడనమాట, ఈ వాడి పవర్ వల్ల మేమేం చేయలేకపోతున్నాం చిరో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మా క్రూ వాళ్ళు నీ మీద పెట్టిన బౌంటీని తీసేశారు అని చెప్పి వాడు నీకంటే కొంచెం పవర్ఫుల్ అని చెప్పి చెప్తాడనమాట ఆజామి. ఒప్పుకుంటా చిరో, నువ్వు మెచ్యూర్ అయ్యావు, కానీ నువ్వు ఇంకా రెడీగా లేవు, నీ చేతులు ఇంకా వణుకుతున్నాయి, సోజోని ఆక్షన్ని మాకు వదిలేయని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి చిరో అంటాడు. రోకుహిరా చచ్చిన తర్వాత హిషాకు చాలా ఇన్సిడెంట్స్ చేశాయి, కానీ ఇంత ధైర్యంగా అయితే కాదు అని చెప్పి చెప్తాడు. వాళ్ళు ఖచ్చితంగా ఎన్చాంటెడ్ బ్లడ్స్ ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆజామి చెప్తాడు. కానీ వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఈ నేషన్ వణికిపోతుంది అని చెప్పి ఆజామి చెప్తాడు. ఆ ఆక్షన్కి ఇంకా 1 month ఉంది అని చెప్పి ఆజామి చెప్తాడు. మనం మన సాయశక్తులారా ప్రయత్నించాలి, వాళ్ళు చేసేదానికి మనం రెడీగా ఉండాలి అని చెప్పి చిరో అనుకుంటూ ఉంటాడు. చివరిదాకా చూసినందుకైతే థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అయితే మీ ఇష్టం. రేపైతే చాప్టర్ 8, 9 ఫాస్ట్గానే పెట్టాలని ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కామెంట్లో అయితే ఏ పార్ట్ మీకు ఫన్నీగా అనిపించిందో చెప్పండి. అలాగే ఏ యానిమేస్ ఇంకా మాంగాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పండి. సో నేను లాస్ట్గా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, రేపు మంచి మంచి పనులు ఉన్నాయి, కొన్ని వీడియోలు పెట్టాలి, కట్ చేసుకోమ్మా.